వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో పొలిటికల్ హీట్ మంచి కాక మీద ఉంది. ఇప్పటికే 35 ఎమ్మెల్యే, 3 సిట్టింగ్ ఎంపీలను మార్చేసింది వైసీపీ. అయితే ఆ 35 చోట్ల కొత్త అభ్యర్థులను ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన కూటమి కూడా సమర సన్నాహాలు చేసుకుంటోంది. దాదాపు అన్ని చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మార్పు జరిగిన 35 నియోజకవర్గాల్లో అధికార వైసీపీని ఢీకొట్టబోయే టీడీపీ, జనసేన అభ్యర్థులపై 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటివరకు 2 జాబితాలను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 38 మార్పులు చేసింది. ఇందులో 35 ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థులను మార్చారు, కొందరికి స్థానచలనం కల్పించారు. ఈ ప్రక్రియలో భాగంగా 14 మంది సిట్టింగ్లు అవకాశం కోల్పోయారు. అందులో 13 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అవకాశం కోల్పోయారు. అలాగే 3 ఎంపీలకు కూడా స్థానచలనం కల్పించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే మార్చిన 35 స్థానాల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టబోయే టీడీపీ, జనసేన అభ్యర్థులు ఎవరు? దీనికి సంబంధించి అందరికంటే ముందుగా 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కొన్ని నియోజకవర్గాల పరంగా మనం చూస్తే ప్రత్తిపాడు విషయానికి వస్తే, ప్రత్తిపాడు నియోజకవర్గం మనం చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మేకతోటి సుచరిత విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో ఆమె హోంమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మేకతోటి సుచరితకు స్థానచలనం కలిగింది. ఆమెకు తాడికొండ నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేశారు. ఆమె స్థానంలో బాలసాని కిరణ్ కుమార్కు అభ్యర్థికి అవకాశం కల్పించారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. బాలసాని కిరణ్ కుమార్ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తొలిసారిగా బాలసాని కిరణ్ కుమార్కు అవకాశం దక్కింది. ఈసారి బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే బాలసాని కిరణ్ కుమార్తో ఢీకొంటున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరంగా మనం చూస్తే రామాంజనేయుల కోసం కొత్తగా మనం చెప్పక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కలెక్టర్గా, అలాగే చాలా కీలక శాఖల్లో అత్యున్నత అధికారిగా పనిచేశారు మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు. తొలిసారి ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు నియోజకవర్గం అంతా చుట్టుముడుతున్నారు. ఓవరాల్గా మనం చూస్తే ప్రత్తిపాడు నుంచి ఈసారి బాలసాని కిరణ్ కుమార్ వర్సెస్ టీడీపీ అభ్యర్థి రామాంజనేయుల మధ్య నువ్వనే అన్నంత పోటీ ఉండబోతోంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. కొండేపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూస్తే కొండేపి కొరకరాని కొయ్య. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో పూర్తి స్థాయిలో దిగిన 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ కొండపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో జూపుడి ప్రభాకర్ రావు ఓడిపోతే 2019 ఎన్నికల్లో అశోక్ బాబు ఓడిపోయిన పరిస్థితి కొండపిలో మనకి కనిపిస్తోంది. అక్కడ బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బాగా అక్కడ పాతుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వరకోటి అశోక్ బాబుతో బాల వీరాంజనేయ స్వామిపై గెలవడం కష్టం అన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకోటి అశోక్ బాబును స్థానచలనం కల్పించి వరకోటి అశోక్ బాబును అటు వేమూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు. వేమూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. వరకోటి అశోక్ బాబు స్థానంలో ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్కు స్థానచలనం కల్పించి కొండపి నియోజకవర్గానికి తెచ్చారు. ఆదిమూలపు సురేష్ ఈసారి కొండపి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి బాల వీరాంజనేయ స్వామి 2 సార్లు విజయం సాధించిన నేపథ్యంలో మరి ఆయన స్పీడుకు, తెలుగుదేశం పార్టీ స్పీడుకు, సైకిల్ స్పీడుకు మంత్రి ఆదిమూలపు సురేష్ బ్రేక్ వేస్తారా వేయరా తెలియాలంటే మనం ఆగి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వీరాంజనేయ స్వామి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్కి కొండపి నియోజకవర్గం ఇప్పుడు కొత్త. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాల వీరాంజనేయ స్వామిని ఢీకొంటున్నారు. మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం వేమూరులో ప్రస్తుతం మంత్రి మేరుగ నాగార్జున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వేమూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే మంత్రి మేరుగ నాగార్జునకు స్థానచలనం కల్పించి ఆయనకి సంతనూతలపాడు పంపించారు. ప్రస్తుతం సంతనూతలపాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమే. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు ఎక్కడ అవకాశం కల్పించలేదు. ఇక అవకాశం దక్కదన్నది క్లియర్ కట్గా అర్థమైపోయిన నేపథ్యంలో వేమూరుకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరకోటి అశోక్ బాబును వేమూరుకి తీసుకొచ్చారు. వేమూరు నుంచి వరకోటి అశోక్ బాబు ఈసారి పోటీ చేయబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఓడిపోయిన నక్కా ఆనందబాబు అంతకుముందు
14 ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు నక్కా ఆనందబాబు. తిరిగి అదే నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఈసారి వేమూరు నుంచి వరకూటి అశోక్ బాబు వర్సెస్ నక్కా ఆనందబాబు, ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనబోతోంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే గుంటూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుతున్నాం. తాడికొండలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తాడికొండకు సంబంధించి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అమరావతి రాజధాని ప్రాంతం ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ తాడికొండ శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యే కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడడం, తర్వాత అది బయటపడడం, తెలుగుదేశం పార్టీకి ఆమె దగ్గరైన నేపథ్యం అయితే మనకు కనిపించింది. తెలుగుదేశం పార్టీలో ఆమె చేరిపోయారు. అయితే ఆమెకు సీటు వస్తుందని ఖచ్చితంగా ఒక అంచనా వేసుకున్నారు. కానీ ఆమెకు సీటు దక్కడం లేదు. తాడికొండకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆమెకు ఎలాంటి హామీ లభించలేదు. ఈసారి మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ప్రతిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను స్థానచలనం కల్పించి ఈ తాడికొండ నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇన్ఛార్జిగా నియమించారు. తాడికొండ నియోజకవర్గం నుంచి ఈసారి మేకతోటి సుచరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే తెనాలి శ్రావణ్ కుమార్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తెనాలి శ్రావణ్ కుమారే తిరిగి తాడికొండ నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. తాడికొండ నుంచి మేకతోటి సుచరిత వర్సెస్ శ్రావణ్ కుమార్, ఈ ఇద్దరి మధ్య ఈసారి పోటీ జరగబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. సంతనూతలపాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతనూతలపాడు. ఇందాక నేను చెప్పాను, వేమూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగ నాగార్జున మంత్రికి స్థానచలనం కల్పించి సంతనూతలపాడుకు ఇన్ఛార్జ్గా నియమించారు. సంతనూతలపాడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వైజీఆర్ సుధాకర్ బాబుకు పక్కన పెట్టారు, ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. అయితే సంతనూతలపాడులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న విజయ్ కుమార్ ఈసారి అభ్యర్థి కాబోతున్నారు. విజయ్ కుమార్ వర్సెస్ మంత్రి మేరుగ నాగార్జున మధ్య సంతనూతలపాడులో పోటీ జరగబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే చిలకలూరుపేట బాగా రాజకీయంగా ఎక్కువగా ప్రభావితమైన నియోజకవర్గంగా పేరుంది. ప్రస్తుతం చిలకలూరుపేట నుంచి గత ఎన్నికల్లో విడుదల రజని పోటీ చేసి విజయం సాధించారు. తెలుసు, ఆమె ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని స్థానచలనం కల్పించి గుంటూరు పశ్చిమకు ఇన్ఛార్జిగా వేశారు. ఆమె గుంటూరు పశ్చిమ నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు. బట్ ఆమె సజెషన్ మేరకు ఆమె అనుచరుడిగా గుర్తింపు పొందిన మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాపు సామాజ వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడుకు ఈసారి చిలకలూరుపేట నుంచి అవకాశం కల్పించారు. చిలకలూరుపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడు ఉన్నారు. దాదాపు ఆయన పోటీ చేయొచ్చు అంటున్నారు. అయితే ఒక చిన్న ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో మల్లెల రాజేష్ నాయుడును మార్చిన ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. కానీ ఖచ్చితంగా నేనే ఇన్ఛార్జి, నేనే అభ్యర్థిని, నాకు పూర్తిగా భరోసా ఇచ్చారు అంటూ మల్లెల రాజేష్ నాయుడు ఇప్పటికే నియోజకవర్గంలో తిరగడం ప్రారంభించారు. మంత్రి విడుదల రజని ఆశీస్సులు కూడా ఆయనకున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినా అంతకు ముందు గెలిచి మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబోతున్నారు. ఇక్కడ భాష్యం ప్రవీణ్ వస్తారని ప్రచారం జరిగింది. మధ్యలో భాష్యం ప్రవీణ్ చిలకలూరుపేట నియోజకవర్గంలో కొంత విస్తృతంగా పర్యటించారు, కొన్ని కార్యక్రమాలు చేశారు. ప్రతిపాటి పుల్లారావు వర్సెస్ భాష్యం ప్రవీణ్ మధ్య నువ్వనేనా అన్నట్టుగా పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది అన్నట్టుగా కొంత రాజకీయం వేడెక్కింది. దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కొద్దిగా సెటిల్ చేసిన వాతావరణం కూడా మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలంటే అటు సీనాటి యాంగిల్లో కూడా ప్రతిపాటి పుల్లారావే బెస్ట్ క్యాండిడేట్ అన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఈ పరిస్థితుల పూర్వరంగంలో ఈసారి చిలకలూరుపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు వర్సెస్ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ జరగబోతోంది. ఇక మరో నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి సంబంధించి నిన్న అద్దంకి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరి ద్రాక్షాన్ని అంచనా ఆ పార్టీ సర్వేలోనే కనిపిస్తుండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. 2014 ఎన్నికల్లో ఇదే అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఇప్పటికీ గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో తిరుగులేని అభ్యర్థిగా, చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ను ఓడించడం అంత ఈజీ కాదన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు బాచిన కృష్ణ చైతన్యను కొద్ది రోజులు ఇన్ఛార్జిగా ఉంచారు. బట్ ఆయన వల్ల పార్టీ ఎదగడం లేదు, ఆయన ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉందన్న నేపథ్యంలోని కొత్తగా పానెం హనుమారెడ్డి, ఈయన కాంట్రాక్టరు, వ్యాపారవేత్త, వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఈయన్ని రంగంలో దించారు.
అయితే చివరి వరకు పాను హనుమారెడ్డి క్యాండిడేట్గా ఉంటారా, చివరి నిమిషంలో మారుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ మంచి వ్యక్తిగా పేరుంది, అక్కడ గ్రామాల్లోనూ ప్రజలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి, ఎప్పుడు ప్రజలతో ఉండే వ్యక్తిగా ఉంది. గొట్టిపాటి ఫ్యామిలీకి అక్కడ కొంత ఒక పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి గొట్టిపాటి రవికుమార్ని ఎలాగైనా ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పన్నుతోంది. అద్దంకి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ లేని నేపథ్యంలో బాచిన కృష్ణ చైతన్య తీసేశారు, హనుమారెడ్డి చేశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హనుమారెడ్డి వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ మధ్య ఇక్కడ పోటీ ఉండబోతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. 2014-2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. దీనికి నొచ్చుకున్న ఆయన పార్టీ కూడా రాజీనామా చేశారు. అటు వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆప్కో చైర్మన్గా ఉన్నారు. ఇదే గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1985 నుంచి 2014 వరకు అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఎప్పుడు కూడా ఆ సీట్ను మిత్రపక్షాలకి ఇస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో అక్కడ గంజి చిరంజీవి ఫస్ట్ టైం పోటీ చేసి 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ అభ్యర్థిగా రంగంలో దిగారు. బట్ ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తాను, ఎక్కడ ఓడిపోయానో అక్కడే తేల్చుకుంటానంటూ ఈ మధ్యకాలంలోనే నారా లోకేష్ ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈసారి నారా లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవి మధ్య నువ్వనే అన్నట్టుగా మంగళగిరిలో పోటీ ఉండబోతోంది. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి గుంటూరుకు సంబంధించి గుంటూరు వెస్ట్ మనకు తెలుసు, విడదల రజని ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆమెకు స్థానచలనం కల్పించారు. చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి రంగంలో దిగబోతున్నారు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి ఈసారి సిట్టింగ్ స్థానం అది, కానీ ఈసారి ఆయనకి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించలేదు. గతంలో మద్దాలి గిరితో పాటు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన కోవలమిడి రవీంద్ర అలియాస్ నానికి ఈసారి టికెట్ దాదాపు ఖరారైందంటున్నారు. ఆయన ఇన్ఛార్జిగా దాదాపు నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. ఈసారి కోవలమిడి రవీంద్ర అలియాస్ నాని అలాగే విడదల రజనీ మధ్య పోటీ ఉంది. అయితే జనసేన కూడా ఈ స్థానాన్ని అడుగుతోంది. కొంత కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో జనసేన అడుగుతున్న సీట్లలో గుంటూరు వెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ఇది జనసేన కేటాయించే అవకాశాలు లేవు. దాదాపు టీడీపీ వైసీపీ మధ్య ఉండబోతుందంటున్నారు. చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే మాత్రం అనూహ్యంగా జనసేన అభ్యర్థి రంగంలో దిగితే అప్పుడు టీడీపీ అభ్యర్థి పోటీలో ఉండే వాతావరణం లేదు. మరో నియోజకవర్గం చూద్దాం. రేపల్లెకి సంబంధించి మనం చూస్తే ఉమ్మడి గుంటూరుకు సంబంధించి గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో కూడా రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. అంటే వరుసగా 2 సార్లు ఆయన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ ఇచ్చారు. అయితే మొన్నటి వరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జిగా ఈ ఊరు గణేష్కు ఈసారి అవకాశం కల్పించారు. ఈ ఊరు గణేష్ ఆయన స్వతహాగా వైద్యుడు, మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మకు తనయుడు. ఆమె 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈసారి కొత్త ఇన్ఛార్జిగా ఈ ఊరి గణేష్ రంగంలో దిగబోతున్నారు. ఈ ఊరి గణేష్ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మధ్య ఈసారి రేపల్లెలో పోటీ ఉండబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చిన 35 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఢీ కొట్టబోయే టీడీపీ జనసేన అభ్యర్థుల ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ 10 టీవీ మీకు అందిస్తోంది. ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరు రాబోతున్నారో మీకు వివరించే ప్రయత్నం చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చిన 35 స్థానాల్లో ఆ అభ్యర్థులను ఢీ కొట్టబోయే టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరు, దానికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. బ్రేక్ ముందు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు నేను వివరించాను. విశాఖ జిల్లా గాజువాక్ సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. గాజువాక సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన పక్కన పెట్టారు. కొత్తగా ఇన్ఛార్జిగా వరికోటి రామచంద్రరావును ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో ప్రకటించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. గాజువాకు సంబంధించి గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
రంగంలో దాదాపు ఉండబోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. గాజువాక సంగతి అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. గోదావరి జిల్లాలో భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేశారు. జనసేన కూడా ఈ స్థానం అడుగుతోంది. గతంలో అటు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని మాకు వదలాలన్న జనసేన పట్టుబడుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో మరి జనసేనకి ఇస్తారా, లేదంటే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేకి తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో దింపుతారా అన్న ఒక మీమాంస ఇక్కడ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలోనే అటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా గాజువాకు సంబంధించి జనసేన నుంచి కొంత చర్చలో ఉందంటున్నారు. మరో నియోజకవర్గం చూద్దాం. విజయనగరం జిల్లా సంబంధించి ఉమ్మడి పరంగా చూసుకుంటే గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. జిల్లాలో విభజన తర్వాత రాజాం విజయనగరం జిల్లాలోకి వచ్చింది. అక్కడికి సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేట నియోజకవర్గానికి స్థానచలనం కల్పించారు. అక్కడున్న గొల్ల బాబురావును పక్కన పెట్టిన వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇక్కడ తాజాగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీపీఎస్ మెంబర్ తల్లే భద్రయ్య తనయుడు డాక్టర్ తల్లే రాజేష్ ఈసారి రాజాం నుంచి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కొత్త అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం మాజీ మంత్రి కొండ్రి మురళీమోహనే ఉండబోతున్నారు. మనకు తెలుసు కొండ్రి మురళీమోహన్ 2004 ఎన్నికల్లో గెలుపొందారు. డీలిమిటేషన్ తర్వాత 2009లో మనం చూస్తే ఆయన రాజా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు కంబాల జోగుల చేతిలో. ఈసారి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండ్రి మురళీమోహన్ రంగంలో ఉండబోతున్నారు. ఈసారి రాజాంలో తలే రాజేష్ వర్సెస్ కొండ్రి మురళీమోహన్ మధ్య పోటీ ఉండబోతోంది. ఇక పాయకరావుపేట విషయానికి వస్తే పాయకరావుపేటకు రాజాంకు లింక్ ఉంది. ఎందుకంటే రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కంబాల జోగులను పాయకరావుపేట తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న గొల్ల బాబురావును పక్కన పెట్టారు. కంబాల జోగులకి ఇది కొత్త నియోజకవర్గం. పాయకరావుపేట నుంచి ఈసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వంగలపూడి అనిత గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఆమె పోటీ చేశారు. కానీ ఇక్కడున్న టీడీపీ నేతల ఒత్తిడి మేరకు వంగలపూడి అనిత తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధమైందంటున్నారు. ఆ టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా వంగలపూడి అనితకు పేరుంది. ఈసారి మనం చూస్తే అటు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి కంబాల జోగులు వర్సెస్ వంగలపూడి అనిత మధ్య పోటీ ఉండబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. గోదావరి జిల్లాలకు వద్దాం. గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం ఈ నియోజకవర్గం గత 2 సంవత్సరాలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ ఎంపీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రిగా ఉన్న వేణుగోపాల్ కృష్ణ మధ్య నువ్వా నేను అన్నట్టుగా కొంత ఘర్షణ వాతావరణం, రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి కల్పించింది. దీనికి ఈ మధ్య కాలంలోనే పుల్ స్టాప్ పెట్టారు. ఆ పుల్ స్టాప్లో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వేణుగోపాల్ కృష్ణను రాజమండ్రి రూరల్కు స్థానచలనం కల్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి సంబంధించి ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ఈసారి రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే రామచంద్రాపురంకి సంబంధించి రెడ్డి సుబ్రహ్మణ్యం ఈయన మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం రామచంద్రాపురం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ లీడర్ కొంత వీక్గా ఉన్నారు. అనుకున్నంత స్థాయిలో సమన్వయం చేయలేకపోతారన్న భావన తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. మరోవైపు జనసేన బలంగా ఈ సీటు ఆశిస్తోంది. చిక్కాల దొరబాబు రామచంద్రాపురంకి సంబంధించి చాలా యాక్టివ్గా ఉన్నారు. చిక్కాల దొరబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అన్నయ్య తనయుడు, ఆయన ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి. అయితే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ జనసేన ఇన్ఛార్జ్ అనుకున్నంత యాక్టివ్గా లేరు. ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అంతగా ప్రజాభిమానాన్ని ప్రజల్లో దూసుకుపోలేకపోతున్నారన్న ఒక భావన ఉన్న నేపథ్యంలో చిక్కాల దొరబాబు నుంచి కూడా కొంత పోటీ తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోంది. మరి 2 పొత్తులో ఉన్నాయి కాబట్టి అటు జనసేనకి ఈ సీటు దక్కే అవకాశాలే మెండుగా ఉన్నాయన్న చర్చ అటు రామచంద్రాపురంలో జరుగుతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. పి గన్నవరం ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి బి గన్నవరం నుంచి మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్న విపర్తి వేణుగోపాల్ కృష్ణ ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేయబోతున్నారు. అలాగే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో ఉండొచ్చు అంటున్నారు. అయితే ఇదే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూడా బలంగా ముందు నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొంత బలంగా ఉంది ఇక్కడ పార్టీ. ఈ నేపథ్యంలో గిడ్డి సత్యనారాయణ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. అయితే రాజోలుకు పి గన్నవరంకు లింక్ ఉంది. రాజోలు జనసేనకి ఇస్తే పి గన్నవరం టీడీపీకి, రాజోలు టీడీపీకి ఇస్తే పి గన్నవరం జనసేనకి. ఈ విధంగా పార్టీల మధ్య కొంత సయోధ్య రిలేటెడ్గా చర్చలు జరుగుతున్నాయి. జనసేన పి గన్నవరం సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఈ గిడ్డి సత్యనారాయణ లేదా గొల్లపల్లి సూర్యారావుల్లో ఒకరు అభ్యర్థి కావచ్చు. వైసీపీ అభ్యర్థి మాత్రం తిప్పర్తి వేణుగోపాలకృష్ణ. ఇక్కడ వీళ్ళ మధ్య పోటీ ఉండబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. పిఠాపురం సంబంధించి మనకు తెలుసు, కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతాను ఈసారి పిఠాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును వైసీపీ పక్కన పెట్టింది. ఆయన జనసేన టికెట్ కోసం శ్రమిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అందుతున్నాయి. ముందు నుంచి కూడా పిఠాపురం కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం. 2009లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ మీద ఇదే వంగ గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన ఇక్కడ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురం కోసం జనసేన పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టబడుతున్నారు. అయితే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంత బలంగా పార్టీని తీసుకెళ్లకపోతున్నారన్న భావన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, వంగా గీత ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అయినప్పటికీ ఎస్విఎస్ఎస్ వర్మ మాజీ ఎమ్మెల్యే, ఈయన గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన కూడా కాపు సామాజిక వర్గంలో ఒక వర్గం అండ ఉన్న నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ మరి వర్మకి ఇస్తారా, లేదంటే జనసేన పొత్తుల్లో భాగంగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇస్తారా, లేదంటే వేరే కొత్త అభ్యర్థి ఏమైనా రంగంలోకి వస్తారా అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరో నియోజకవర్గం చూద్దాం. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. జ్యోతుల చంటిబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహులను ఈసారి జగ్గంపేట నుంచి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూయే తిరిగి పోటీ చేయబోతున్నారు. అయితే జ్యోతుల నెహ్రూ అన్నయ్య కొడుకు. అయితే జ్యోతుల చంటిబాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కొంత నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా జ్యోతుల చంటిబాబు, జ్యోతుల నెహ్రూ ఏదో ఒక సమయానికి ఒక అవగాహనకు రావచ్చు. జ్యోతుల చంటిబాబు వైసీపీలోనే ఉండి జ్యోతుల నెహ్రూ గనక బంధుత్వం కారణంగా సహకరించితే మాత్రం తోట నరసింహం ఇక్కడ ఓడిపోవచ్చు అన్న చర్చ బలంగా సాగుతోంది. అయితే ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి మరి సమీకరణాలు ఎలా మారుతాయి? జ్యోతుల చంటిబాబు కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వైసీపీతో ఉన్నానని చెప్తూ మరోవైపు జనసేనతో కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా జిల్లాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా జరిగితే తప్పించి తోట నరసింహులు వర్సెస్ జ్యోతుల నెహ్రూ మధ్య జగ్గంపేటలో పోటీ ఉండబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. రాజమండ్రి సిటీకి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ముందు నుంచి ఎంపీ అయినా కూడా ఆయన అంత ఆసక్తిగా లేరు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ఉండాలన్న అంచనా ఆయనకి ఎక్కువగా ఉంది. ముందు నుంచి గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటూ చాలా కార్యక్రమాలతో భాగంగా ఆయన రాజమండ్రి సిటీపైనే ఫోకస్ చేశారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు కుమార్తె, ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోదరి. అయితే ఈసారి ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉంటారా, లేదా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు రంగంలో ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఈసారి ఆదిరెడ్డి వాసు పోటీకి ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అటు ఏదున్నా వాళ్ళిద్దరిలో ఒకరు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కాబోతున్నారు. మరో స్థానం చూద్దాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చి చౌదరి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉన్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ హవా వీచిన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ మాత్రం అటు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళాయి. ఇక్కడ వేణుగోపాలకృష్ణ మనకు తెలుసు, రామచంద్రాపురం నుంచి స్థానచలనం కల్పించారు మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి రూరల్ నుంచి ఈసారి బరిలో దిగబోతున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. అయితే జనసేన కూడా చాలా యాక్టివ్గా ఉంది. జనసేన చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ ఇక్కడ రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ను జనసేన అడుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మరి క్యాండిడేట్ ఎవరనేది కొంత సందిగ్ధత నెలకొంటోంది. టీడీపీ జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో మరి గోరంట్ల బుచ్చి చౌదరి సీనియర్ నేత, ఆయనకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి టికెట్ ఇస్తుందా, లేదా పొత్తుల్లో భాగంగా ఆయన కొంత బుజ్జగించి కందుల లక్ష్మీ దుర్గేష్కు అవకాశం కల్పిస్తారా
కొద్ది రోజుల్లో మనకు తేలబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ అంత మార్పులేమీ లేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య తెల్లం రాజలక్ష్మికి అవకాశం కల్పించారు. అయితే పోలవరం నుంచి బొరగం శ్రీనివాస్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఏదైనా ఇష్యూస్ చోటు చేసుకోకపోతే మాత్రం ఈ ఇద్దరు అభ్యర్థులే ఈసారి బరిలో దిగబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కందికొండ ప్రసాద్ ఈసారి పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గతంలో ఓడిపోయారు. ఇక్కడ ఈసారి మనం చూస్తే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సిద్ధారెడ్డిని పక్కన పెట్టిన నేపథ్యంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ వర్సెస్ కందికోట ప్రసాద్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కదిరిలో పోటీ జరగబోతోంది. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనం చూస్తే ప్రత్తిపాడు నియోజకవర్గం. ప్రత్తిపాడుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత ప్రసాద్కు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. ఆయనకి ఇంకా వేరే చోట కూడా అవకాశం దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వరుపుల సుబ్బారావుకు మళ్ళీ ప్రతిపాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. వరుపుల సత్యప్రభ టీడీపీ మాజీ నేత వరుపుల రాజా భార్య. ఆయన గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో వరుపుల సత్యప్రభ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వరుపుల సుబ్బారావు, వరుపుల సత్యప్రభ తాత మనవరాళ్ళు అవుతారు. మరి తాత మనవరాళ్ళ మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మరి తాత మనవరాల్లో ఎవరిది పైచే అవుతుంది, తాత గెలుస్తారా మనవరాలు గెలుస్తారా అంటూ నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. స్వయానా దగ్గర బంధువుల మధ్య ఆసక్తికరమైన పోరు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరి ప్రతిపాటులో అయితే వరుపుల సుబ్బారావు వర్సెస్ వరుపుల సత్యప్రభ మధ్య పోటీ ఉండబోతోంది. ఇక ఎమ్మిగనూరుకు చూద్దాం. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మిగనూరుకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్న కేశవరెడ్డికి సీటు గల్లంతైంది. ఆయన పక్కన పెట్టారు. వేరే చోట కూడా అవకాశం ఇవ్వలేదు. కొత్త అభ్యర్థిగా మాచాని వెంకటేష్ ఈసారి రంగంలో దిగబోతున్నారు ఎమ్మిగనూరు నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం ఆ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి తనయుడు బివి జయనాగేశ్వరరెడ్డి ఈసారి తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వేటు వేసిన నేపథ్యంలో మాచాని వెంకటేష్ వర్సెస్ బివి జయనాగేశ్వరరెడ్డి మధ్య రాబోతున్న ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరగబోతోంది. ఇక గుంటూరు మరోసారి వెళ్దాం. గుంటూరు ఈస్ట్కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా స్థానంలో ముస్తఫా తనయ అంటే ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఆల్రెడీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జిగా మైనార్టీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత నజీర్ ఉన్నారు. బాగా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ, అందుకు రెండు పార్టీలు మైనార్టీ అభ్యర్థులనే రంగంలో దించాయి. గత ఎన్నికల్లో ముస్తఫా గెలుపొందారు. ఈసారి ముస్తఫా కుమార్తెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి మనం చూస్తే నూరి ఫాతిమా వర్సెస్ నజీరా మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరగబోతోంది. ఇక కృష్ణా జిల్లాకు విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ గత ఎన్నికల్లో పేర్ని నాని విజయం సాధించారు. ఈసారి పేర్ని నాని వారసుడు అంటే పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. పేర్ని నానిని పక్కన పెట్టారు. అలాగే గత ఎన్నికల్లోనే పోటీ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తిరిగి మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు. పోటీ నుంచి ఎమ్మెల్యే పేర్ని నాని తప్పుకున్న నేపథ్యంలో మరి పేర్ని కృష్ణమూర్తి ఆయన కొంత యంగ్ ఫస్ట్ టైము అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు వర్సెస్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య పోటీ జరగబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తే చంద్రగిరికి సంబంధించి కూడా అభ్యర్థులు దాదాపు రెండు పార్టీల నుంచి ఖరారైనట్టే మనం చూసాం. మొన్నటి రెండో జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి అటు తిరుపతి అలాగే చంద్రగిరిలో వారసులకు అవకాశం కల్పించారు. అక్కడ బోమ కరుణాకర్ రెడ్డి తనయుడు బోమన అభినయ్ రెడ్డికి, అలాగే ఇక్కడ చెవిరెడ్డి తనయుడు చెవిరెడ్డి మోక్షిత్ రెడ్డికి అవకాశం కల్పించిన నేపథ్యం కల్పిస్తోంది. ఈసారి చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోక్షిత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పులివర్తి నాని తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణకు ఇక్కడ సీటు దక్కలేదు. అయితే ఆయనకు అటు అనంతపురం ఎంపీగా అవకాశం కల్పించారు. కళ్యాణదుర్గం శాసనసభ్యురాలుగా ఉన్న ప్రస్తుత మంత్రి
ఉషాశ్రీ చరణ్ను నియోజకవర్గాన్ని స్థానచలనం చేసి ఈసారి పెనుగొండ నుంచి రంగంలో దించుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత బీకే పార్థసారథి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మరో నియోజకవర్గం చూద్దాం. ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను, కళ్యాణదుర్గంకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషాశ్రీ చరణ్ను పెనుగొండకు స్థానచలనం చేశారు. అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యకు ఎమ్మెల్యేగా స్థానచలనం కల్పించి ప్రస్తుతం కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా నియమించారు. ఈసారి తలారి రంగయ్య కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర నాయుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరితో కొంత ఉమామహేశ్వర నాయుడికి మధ్య కొంత రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరు ఫైనల్గా ఏం జరగబోతుంది, ఉమామహేశ్వర నాయుడు పోటీ చేస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే సపోర్టే ఇక్కడ కీలకం అవుతున్న నేపథ్యంలో ఈసారి ఏం జరగబోతుందో ఆసక్తి జిల్లాలో ఒక చర్చ జరుగుతుంది టీడీపీ వర్గాల్లో. ఫైనల్గా ఉమామహేశ్వర రెడ్డి అలాగే తలారి రంగయ్య మధ్య ఈసారి పోటీ ఉండబోతోంది. ఇక ఎర్రగొండపాలెం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూద్దాం. ఎర్రగొండపాలెంలో ఈసారి కొత్త అభ్యర్థి రంగంలోకి వచ్చారు, తాటిపర్తి చంద్రశేఖర్. ఈయన ఎర్రగొండపాలెం నుంచి తొలిసారిగా ఆయన అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. గతంలో 2 సార్లు అంటే 2014, 2019లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన సైనికుడిగా ఆయన పనిచేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. గతంలో కొండపి నియోజకవర్గ పరిధిలో ఉన్న సింగరాయకొండ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ రిజల్ట్తో గెలిపించిన వ్యక్తి. పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈసారి ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ను షిఫ్ట్ చేసి కొండపికి పంపించిన నేపథ్యంలో ఈసారి అవకాశం తట్టింది తాటిపర్తి చంద్రశేఖర్కు. ఆయన వ్యాపారవేత్త, వ్యాపారాలు ఉన్నాయి. తాటిపర్తి చంద్రశేఖర్ ఈసారి ఎర్రగొండపాలెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎరిక్షన్ బాబు ప్రస్తుతం ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి ఆయన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాటిపర్తి చంద్రశేఖర్ వర్సెస్ ఎరిక్షన్ బాబు మధ్య ఎర్రగొండపాలెంలో పోటీ జరగబోతోంది. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి చిత్తూరుకు సంబంధించి తిరుపతి ఒకసారి చూద్దాం. తిరుపతి నియోజకవర్గంలో మనకు తెలుసు ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నారు, టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఈసారి భూమన కరుణాకర్ రెడ్డి కాకుండా ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేయబోతున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వెంకటరమణ విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే దురదృష్టవశాత్తు ఆయన విజయం సాధించిన ఏడాదికి అంటే 2015లో గుండెపోటుతో మరణించిన తర్వాత ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సుగుణమ్మ తిరిగి విజయం సాధించారు. గత ఎన్నికల్లో సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు సుగుణమ్మ పోటీ చేయబోతున్నారు. సుగుణమ్మ వర్సెస్ అభినయ్ రెడ్డి మధ్య తిరుపతిలో పోటీ ఉండబోతోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో నియోజకవర్గం మార్పులు చేసింది మనం చూడొచ్చు. అటు విజయవాడ వెస్ట్కి సంబంధించి మనం చూస్తే విజయవాడ వెస్ట్కి సంబంధించి ఇప్పటివరకు వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మొన్న రెండో జాబితాలో మార్పులు చేర్పుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కి మార్చారు. విజయవాడ వెస్ట్ నుంచి ప్రస్తుతం రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ అసీఫ్కు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ జనసేనకు సీటు కేటాయించడం దాదాపు ఖరారైపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోతున మహేష్ గత 4.5 ఏళ్లుగా కష్టపడుతున్నారు. పార్టీని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతున మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ అసీఫ్ రంగంలో ఉండబోతున్నారు. షేక్ అసీఫ్ వర్సెస్ పోతున మహేష్ మధ్య ఈసారి విజయవాడ వెస్ట్లో పోటీ జరగబోతోంది. మరో నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అరకుకు సంబంధించి గొడ్డేటి మాధవి ప్రస్తుతం గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి ఆమెకు స్థానచలనం కల్పించి ఎమ్మెల్యేగా ఈసారి బరిలో దించుతున్నారు. అరకు నుంచి గొడ్డేటి మాధవి పోటీ చేయబోతున్నారు. అలాగే దున్ను దొర అరకు నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివాసీ ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి, అలాగే కొంత అక్కడ ఉన్న ఆదివాసీ గిరిజన వర్గాల్లో కొంత పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే దున్ను దొర సరైన అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి శాసనసభ్యురాలుగా అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. వైసీపీ నుంచి దున్నుదొర టీడీపీ నుంచి ఉండబోతున్నారు. దున్నుదొర వర్సెస్ గొడ్డేటి మాధవి మధ్య అరకు పోరు జరగబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. విజయవాడ సెంట్రల్కి సంబంధించి మనం చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రస్తుతం సెంట్రల్ అనేది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ మల్లాది విష్ణు శాసనసభ్యులుగా ఉన్నారు. బట్ మల్లాది విష్ణుకి ఎక్కడ అవకాశం దక్కలేదు. పక్కనున్న విజయవాడ వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్గా నియమించి ఈసారి అభ్యర్థిగా ఆయన రంగంలో దిగబోతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ సంబంధించి ఉన్న మల్లాది విష్ణుకు ఎలాంటి అవకాశం కల్పించలేదు. అలాగే గత ఎన్నికల్లో కేవలం స్వల్పంగా అంటే 72 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. బోండా ఉమా వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య విజయవాడ సెంట్రల్లో పోటీ జరగబోతోంది. మరో నియోజకవర్గం చూద్దాం. పాడేరుకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత అరకు జిల్లా కిందకు వస్తుంది. పాడేరుకి సంబంధించి మనం చూస్తే కొత్త అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉన్నారు. ఎందుకంటే పాడేరు శాసనసభ్యురాలుగా ఉన్న భాగ్యలక్ష్మికి ఈసారి అరకు ఎంపీగా స్థానచలనం కల్పించి అరకు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించుతున్నారు. అందుకు మనం చూస్తే ఈసారి పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రస్తుతం ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ఆయన ఈసారి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. చూశారుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చింది. 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. మొత్తం 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఇందులో 3 ఎంపీ స్థానాలు కూడా ఉన్న నేపథ్యంలో 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేసింది. వీళ్ళని ఢీకొట్టబోయే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అభ్యర్థుల లిస్టు 10 టీవీ అందరికంటే ముందు మీకు ఎక్స్క్లూజివ్గా అందించింది. ఇందులో 1-2 మార్పులు తప్పించి దాదాపు ఇదే పోటీ రానున్న ఎన్నికల్లో కనిపించబోతోంది.